మీకోసం ఎంత కష్టపడుతున్నాం. నెచలు పెడుతున్నాం, గోకరచాలు పెడుతున్నాం, బుడమకాయ పెడుతున్నాం, అన్ని ఏటు జట్టు కూరగాయలు పెడుతున్నాం. ముయిసం కలుపుతున్నాం. అవి నువ్వే తింటావు. నువ్వే తింటే అసలు అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ ప్రజలే తింటాం. మేము తింటాం ఇవన్నీ. దోషం మట్టి వస్తుంది. నువ్వు తీయగలుగుతావు కొండల ఎక్కడ తీయగలుగుతావు ఇట్లా మట్టి? చూడు, ఏం లేదు నా చేత, ఏం లేకుండా ఎంత వస్తుంది మాట. ఇంత బంగారు తల్లి మట్టి నువ్వు ఈ బంగారు భూమి మాత్రం విషయం కలపకన్నా. మాకు అడవిలో ఉన్న జీవులు చచ్చిపోతాయి. ఒక నెమిలి కానీ ఎంత జాతీయ పక్షులు నెమిలి, ఎన్ని నెమిలీలు ఉన్నాయి అలా, ఎన్ని జింకలు ఉన్నాయి, ఎన్ని మస్తు వండ. పోయి ఇంటికాడ ఏం కూర వండాడుతావు? ఏడికెళ్ళి వస్తున్నాయి కూరగాయలు. డబ్బులు ఉండొచ్చు, డబ్బులు తింటామా? నెలకు 40,000 50,000 వచ్చినాడు ఓలోడు తినం కదా. ఈ రైతు మేము వాననక వరదనక మీకోసం మా తెంతనన్నారా అని అమ్మకున్నా సరే అక్కడ పంపిస్తాం హైదరాబాద్ పాపకెళ్ళి. కానీ మేము హైకోర్టుకి అయినా పోతాం, ఏడికైనా పోతాం. ఆ పనికి మా ప్రాణమైన ఎన్ని రకాల కష్టపడి మీకోసం కూరగాయలు పండిస్తే మాకు అడ్డమైన చెత్త తెచ్చిపోతారు. ఇంత మంచి ప్రకృతి ఎలా నాశనం చేస్తూ బంగారు నల్ల రేగడి ఎన్నో పెట్టుకోండి గుట్టల పొంటి